వెల్కమ్ టు RNR99 న్యూస్. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతున్న దృశ్యం. మేము నిజాయితీగా అన్ని సంక్షేమ పథకాలు నిజాయితీగా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా నేరుగా ప్రజలకే సంబంధించే విధంగా కేసీఆర్ గారు రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, CMRF కావచ్చు, ఇంకా రైతు బీమాలు కావచ్చు, ఇట్లా అనేక రకాల ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా అది నేరుగా ప్రజలకే లబ్ధి చేకూరాలి తప్ప మధ్యలో ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు పార్టీలకు అతీతంగా అందరికి న్యాయం జరగాలని తీసుకున్న ఒక నిర్ణయాన్ని కనీసం వీళ్ళు గౌరవించి ఈ రోజు ఇట్లాంటి గుడిసెలు ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తారని మేము అనుకున్నాం. కానీ వీళ్ళకి ఇట్లాంటి సోయి లేదు. ఈ రోజు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు వీళ్ళు ఏదైతే నమ్మకం చూపించి ఇయ్యనటువంటి ఆ మహాలక్ష్మి పేరు మీద 2500 కావచ్చు, రైతు బంధు 15,000 ఇస్తా అని అబద్దం చెప్పి ఈ రోజు మళ్ళా దాన్ని 12,000 కుదించి నాట్లకు కాకుండా ఓట్లకు ఇవ్వడం కావచ్చు, రైతు రుణమాఫీ పేరు మీద ఏదైతే 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి ప్రతి గ్రామంలో కూడా 30% కంటే ఎక్కువ కూడా అమలుగాక నిజమైన అర్హులకు అమలుగాక ఇబ్బంది పడుతుండడం కావచ్చు. ఈ రోజు వాళ్ళు ఇస్తానన్నటువంటి ఏదైతే గ్యాస్ లో కూడా అవకతవకలుండి మాకు ఉచిత గ్యాస్ రాలేదని చెప్తున్నా ఇక్కడ అధికారులు పట్టించుకోకపోవడం కావచ్చు. ప్రతి గ్రామంలో కూడా అవకతవకలు ఉన్నాయి. మేము అన్ని అమలు చేసినాం కాబట్టి మా వెనకే ఉంటారు. మాకు తెలంగాణ మళ్ళా ఎలక్షన్లు పెడితే 100 గెలుస్తాయని మీరు గప్పాలు కొట్టుకోవడం కాదు. మీరు చెప్తే ఈ నియోజకవర్గమే కాదు తెలంగాణలో ఏ గ్రామానికైనా వెళ్దాము. ప్రతి గ్రామంలో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఎక్కడికైనా రావడానికి సిద్ధము. మా కార్యకర్తలు అక్కడున్న సమస్యలు ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తారు. ఎక్కడ చర్చ పెడదామన్న సిద్ధం.